హాయ్ హలో అందరికి కూడా మన ఫౌండర్ మిత్రులకి అలాగే విక్టర్ విత్ యాష్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా మన వెరిఫికేషన్ అయినటువంటి వ్యక్తులు ప్లస్ కాబోయేటువంటి కోటీశ్వర్లు బిలియనర్స్ మిలియనర్స్ అందరూ కూడా నమస్కారం సార్. అందరు కూడా బాగున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక ఆడియో మెసేజ్ మీకోసం ఈ ఆడియో మెసేజ్ పెట్టవలసి వస్తుంది, అందరూ అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఏంటంటే సార్ మరి ఎప్పుడు వస్తుంది ఏం కథ అనే అటువంటి వ్యవస్థ మనకు 2018 నుంచి గో ఫౌండర్ నుంచి ఓ ఫౌండర్ నుంచి మనకు ఓ ఫౌండర్ నుంచి మనకు విక్టర్ విత్ యాష్ అంటే దగ్గర 7 సంవత్సరాల సమయం నుండి మనకు ఇంకోటి ఏంటంటే దీని మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దీని మీద చాలా మంది బ్రతుకులు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఇది వస్తే మా అప్పులు పోతాయి, ఇది వస్తే నా జీవితం మా బాగుతుంది, ఇది వస్తే నా సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పేసి అని చాలా మంది జీవితాలు దీని మీద ఉన్నాయి. కాబట్టి ఒకటే నా ద్వారా చెప్తున్న విషయాలు అందరి మీరు అనుకుంటాను అంటే బిగ్ థింగ్ మీరు కలర్ కానండి చేయండి అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం. ఇప్పటికీ 7 సంవత్సరాలు గడిచింది. 7 సంవత్సరాల అటువంటి పరిధిలో మనకు కరోనా అటువంటి ఒకటి వచ్చేసింది. దాంతోపాటు ఇంకా ఆర్థికమైనటువంటి లోడ్స్ చాలా మందికి వచ్చేసినాయి. ఈ ఫౌండర్లో ఉన్నటువంటి వ్యక్తులలో చాలా మంది కూడా చనిపోయారు. ఏది ఈ మన విక్టర్ విత్ యాష్ ద్వారా ఆన్పాష్ ఓఎస్ ఈకో సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ చూడలేకనే ఇంకా దాని తర్వాత ఇంకెంతమంది చూడలేక చనిపోతారో తెలియదు. కానీ సరే నో ప్రాబ్లం. 2026లో యాష్ గారు మొన్నటి పాపప్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇంకా అని చెప్పేసి క్లియర్గా మన ఏది పోయిన పాపప్లో చెప్పారు. కానీ పలానా టైంకు ఎప్పుడు ఏది ఇన్కమ్ చేస్తామని చెప్పారు. కానీ దీన్ని కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఇంకేదైనా కానివ్వండి. కాబట్టి మనకు గ్రూపులలో వచ్చేటువంటి వైరల్ మెసేజ్లు ఎలా ఉంటున్నాయంటే ఒక్కొక్కరిని దద్దమలను చేసి పడేస్తుంది, ఒక్కొక్కరిని సోమరిపోతులను చేసి పడేస్తుంది, ఒక్కొక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా చేసి పడేస్తుంది. మరి రాసారు మీరు చెప్తేనే వీళ్ళందరూ మారుతారా అంటే నేనేం చెప్తే మారరు, మీరు కూడా ఇంకా మారరు. ఎందుకంటే అలాంటి గ్రూపులలో ఉన్నారు. మీరు జర్నీ చేయండి. ఇంకోటి అంటే 2027 మనకు యాష్ గారు లైవ్కి వచ్చేసి మనకి ఇన్కమ్ ఇచ్చినప్పుడు అందరూ మారాలని నేను చెప్తున్నాను అంతే. అందుకనే ఇవాళ బిల్మోస్ట్ గారు చెప్పింది విషయం, వాళ్ళు చెప్పేవి వీళ్ళు చెప్పేటి అన్ని బాగుంటాయి, చాలా చెప్పేటి వీళ్ళందరూ చెప్పేటి బాగుంటాయి. ఇంకోటి యాష్ గారు ఏదైతే మన బిజినెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ విక్టర్ విత్ యాష్ ద్వారా ఇస్తాడా లేకపోతే ఓఎస్ ద్వారా ఇస్తారా, ఎవరి ద్వారా ఇచ్చేసినా కూడా మనం అందరం కూడా లైవ్లో మనం కలర్ అంటున్నాం. బిగ్ థింగ్ అంటే గట్లనే అయిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా లక్షలు ఈ ఆన్పాష్ వస్తుందని చెప్పేసి అని బయట నుంచి చెప్పులు తెచ్చుకొని కుప్పలు పెట్టుకొని ఇప్పుడు కూడా ఇంటికాడ అన్నం తిని పడుకుంటున్నారు. ఎందుకంటే దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. మీరు పెట్టే పోస్టుల ద్వారా ఇంకోటి ఏంటంటే ఇంకా వాళ్ళు పని చేసుకోకుండా వాళ్ళు వర్క్ చేసుకోకుండా ఏం చేసుకోకుండా వాళ్ళను చాలా భయంకరంగా వాళ్ళు ఇవ్వాలి. ఇంకోటి అంటే ఒకప్పుడు జరుగుతున్నటువంటి మన సార్లు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 1వ తారీఖు ఇన్కమ్ వస్తుందని చెప్పారు. ఓకే రైట్. 2వ తారీఖు అంటే ఫస్ట్ తారీఖు ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మొదలు పెడితే మంత్ ఎండింగ్ మనకు స్టార్ట్ అవుతుంది అన్నారు. కానీ వాళ్ళు చెప్పే అటువంటి మాటల కంటే ఇంకోటి వాళ్ళు చెప్తే కొంచెం అటు ఇటు మనం చేసినాం. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి అప్డేట్ గురుల విషయం ఏంటిదంటే అప్డేట్ గురువులు ఎలా అయిపోయినారు అంటే గ్రూప్లో చిన్న వాళ్ళు కూడా గ్రూపులు పెడుతున్నారు. వారికి మతి స్థిమితం లేకుండా తయారైపోయినారు. వాళ్ళకు సైకాలజికల్గా దెబ్బతిన్నారు. వాళ్ళకు ఇన్కమ్ వస్తుందో లేదో దీని మీదనే పడి పొద్దుకు 24 సార్ల మిషైలు పెట్టడం జరుగుతుంది. అంటే ఆ మిషైలు కూడా ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ చేసేటువంటి మిషైలు పెడుతున్నారు. మరి ఆ మిషైలు కూడా మనం ఎలా ఉన్నాయంటే మీకు తెలియపరుస్తాను. ఈ మరో 24 గంటల్లో తుఫాన్ రాపోతుంది. ఏం తుఫాన్ వస్తుంది? తెలంగాణ వర్షాలు పడుతుంది, అక్కడక్కడ వర్షాలు పడుతుంది, చేస్తానే కాలం వెళ్ళిపోతుంది. మరో 24 గంటల్లో మనకు మొత్తం ఏదైనా జరగచ్చు. మీరు భద్రతగా ఉండండి. మీరు ఆ పాన్ కార్డు దగ్గర పెట్టుకోండి, ఆధార్ కార్డు దగ్గర ఇక ఇవి పెట్టుడు 24 గంటలు అయిపోయింది. ఇంకోటి అంటే ఇప్పుడు పెట్టేటువంటి వ్యక్తులు 24 గంటలు పెడతారు, దాని తర్వాత 6 గంటలు పెడతారు, తెల్లారులు అయితే పైసలు అంటారు, సాయంత్రం అయితే డబ్బులు అంటారు. అసలు మీరు చెప్పేది ఏమైనా జరుగుతుందా? ఏదైనా అవుతుందా? అరే యాష్ గారు ఎప్పుడిస్తే యాష్ గారు మన శివ గారు ఎప్పుడిస్తే అప్పుడే మనం తీసుకుందాం సార్ అందరము. మీరు ఎవరు పెట్టమంటారు? ఇంకోటంటే మీరు పెట్టేటువంటి గ్రూప్లో అంటే నేను పెట్టేటువంటి గ్రూప్లో మీరు పెట్టే గ్రూప్లో కాదు నేను చెప్పేది. అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఫౌండర్ తెలుసుకునే విషయం ఏంటంటే మనకి ఎప్పుడు యాష్ గారు ఇన్కమ్ ఇస్తే అప్పుడే తీసుకుందాం. విక్టర్ విత్ యాష్ ద్వారా ఇస్తారా, లేకపోతే విక్టర్ విత్ యాష్ నుండి ఇస్తారా, లేకపోతే ఓఎస్ ఈకో సిస్టమ్ నుంచి ఇస్తారా? ఎలా ఇస్తారు? ఎలా ఇచ్చినా మనం తీసుకునేది మనమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ఫౌండర్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వైరస్లా మారిపోయారు. అందరూ కూడా సోమరిపోతులో తయారైపోయారు. ఇంకోటి అంటే ఇది ఎప్పుడు వస్తారు అని చెప్పి చాలా మంది కాల్ చేస్తున్నారు. 24 గంటలు అయిపోయింది. ఆ 24 గంటలు డేట్లు పెట్టేటోడు 24 గంటలు రికామ్ లేనోడు రకం ఎక్కువ అన్నట్టు 24 గంటలు పోస్టులు పెడుతూనే ఉన్నాడు. మనకు ఆ రూపాయి వచ్చింది లేదు, నాకు రూపాయి వచ్చలేదు, నీకు రూపాయి వచ్చలేదు. ఆ పోస్టులని కథ సార్ మస్తు పెడతాడు, సార్ మస్తు చేస్తాడు, మన తమ్ము పెట్టాలి, మనకి యాక్సెస్ చేయాలి, అన్ని చేయాలి. అరే వాడికి ఇన్కమ్ రావాలి, మనకి ఇక్కడ నుంచి వస్తుంది. వాడు అన్ని తీసుకొచ్చి పెడతాడు కదా. అది కాదు యాష్ గారు ఎప్పుడు లైవ్లోకి వస్తారో అందరి జీవితాలు మారుతాయి. యాష్ గారు ఎప్పుడైతే మనలో విక్టర్ విత్ యాష్లో మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతారో అప్పుడు అందరి జీవితాలు మారుతాయి. 2026లో విన్నింగ్ అని చెప్పేసి అన్నారు. ఈ 2026 అని అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎవరికి డేట్లు ఎవరికి తెలియదు. ఇక్కడ ఎవరికి తెలియదు డేట్లు. నేను చెప్తున్నా ఎవరికి తెలియదు, ఏ నరమానవానికి తెలియదు. తెలిసేది ఎవరు అని అంటే యాష్ గారికి ప్లస్ దాని తర్వాత
మన ఆ యాషి గారు తెలియపరిచిన తర్వాత మనకు మన వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోండి అబ్బా, మాకు కొంచెం జీవితాలు మారుతాయి. నేను చెప్పేది ఏంటిదంటే గ్రూపులలో చూస్తే వైరస్గా తయారైపోయింది మొత్తం టోటల్గా. నీ అంటే కరోనా వైరస్ కంటే భయంకరంగా ఉన్నారు. 24 గంటలుగో మరో 24 గంటలు, మరో 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇవే. ఆ పోస్టుల కంటే ఇంకోటి అంటే మీరు ఏం అసలు ఎలా అయిపోతారు ఏం కదా మా ఫౌండర్స్ నాకు తెలియదు రేపటి భవిష్యత్తులో. కానీ చాలా మంది దీని మీద జీవితం మీరు పెట్టే పోస్టులతో ఏంటంటే మీరు అదొక టైం పాస్ కావచ్చు, కానీ ఇక్కడ జీవితాలు అవుతున్నాయి. జీవితాలు అంటే ఏంటంటే కొన్ని వేల మంది జీవితాలు అంటే లక్షల మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. మీకు టైంపాస్ కావచ్చు, కానీ ఇక్కడ జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు బ్రదర్స్. ఏ జీవితం అయితే మీరు ఈ టైంపాస్ కోసం పెట్టే పోస్టులు చాలా మంది కూడా నిజమా సార్ నిజమా సార్ నిజమా సార్ నిజమా సార్ అని ఊహల్లో బతుకుతున్నారు. ఇంకోటి బిగ్ థింగ్ అని అంటే వాళ్ళు ఇలా ఈ డ్రీమ్స్ను కలగంటూ హాస్టల్కి వచ్చి చనిపోయేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు సార్. కొంచెం మీకోసం మీ టైంపాస్ కోసం పెట్టుకోండి, కానీ ఇంకా ఇతర ఈ ఫౌండర్స్ యొక్క జీవితాలతో ఆడుకోకండి. నా రియల్ లైఫ్ నేను అంటున్నా, నా జీవితంలో నేను అంటున్నా, మన యొక్క ఫౌండర్స్ చాలా మంది జీవితాలు నాశనం అయిపోతుంటాను నేను అంటున్నా. చాలా మంది కాల్ చేస్తున్నారు, సార్ ఇంకెప్పుడు అసలు యాష్ గారి నుండి రియల్ అప్డేట్ వచ్చినప్పుడు అందరం నమ్ముదాము. రియల్ లైవ్లో మనకు అన్ని అప్డేట్స్ వస్తాయి, అందరూ కూడా వెయిటింగ్ చేద్దాం. నేను కంపెనీ రాదు అని అనట్లేదు, కంపెనీ మన కోసం కష్టపడుతుంది. కానీ 2026 అంటున్నారు, డిసెంబర్ వరకు మనం వెయిటింగ్ చేద్దాం. కానీ రేపు మాపు అనేటువంటి వ్యవస్థలో ఈ పోస్టులు పెట్టేటువంటి వ్యక్తులను మీరు ప్రశ్నిస్తే, మీరు అందులో ఒక లెఫ్ట్ అయిపోతే అది మీరు పట్టించుకోకుండా మాత్రం మీ పనులు మీరు సవ్యంగా చేసుకుంటారు, మీ జాబులు మీరు చేసుకుంటారు, మీ వృత్తి మీరు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు. అవన్నీ కూడా వదిలిపెట్టి హ్యాపీగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క లాంగ్ మెసేజ్ నేను ఈ ఆడియో మెసేజ్ పెట్టాను, అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరిని కూడా హింసపరిచే మాదిరిగా చెప్తలేను. మన యొక్క అంటే మన జీవితాలు మన ఫ్యామిలీలు బాగుండాలని చెప్తున్నాను. యాషి గారు వచ్చే టైంలో అందరి జీవితాలు మారుతాయి. ఆయన రాక తప్పదు, మనం చేయక తప్పదు. కాబట్టి దానికోసం సమయం కోసం 2026 డిసెంబర్ వరకు కూడా వెయిటింగ్ చేద్దాం. ఇక్కడ సమయం డేట్లో ఎవరికి చెప్పినా వినకండి, మీ పని మీరు వృత్తి చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క ఆడియో మెసేజ్ అందరు అర్థం చేసుకుంటారు అని నేను భావిస్తున్నాను. ఈ ఆడియో మెసేజ్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. అందరూ కూడా కొంచెం ధైర్యవంతంగా ఉండండి. ఈ యొక్క మధ్యలో చిన్న గ్రూపులు పెట్టి కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఆ పోస్టుల ద్వారా చాలా మంది డిసప్పాయింట్ చేస్తూ ఏ పని చేసుకోకుండా నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు దూరం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై అన్ఫాషు, జై విక్టర్ విత్ యాష్.